హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, టెలికాస్ట్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు డేట్ వచ్చేసి 29 డిసెంబర్ 2023 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి హ్యుండై గ్రాండ్ i10 అండి. ఆస్టా వేరియంట్ అనమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్నీ కూడా కంపెనీ పెయింట్తో ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ వెనక బంపర్ మాత్రమే పెయింట్ అయినాయి. ఫ్రంట్ 2 టైర్లు సీల్ టైర్స్ ఉన్నాయండి. వెనక 2 టైర్లు 80% వరకు అయితే ఉన్నాయి టైర్లు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఫస్ట్ ఓనర్ వెహికల్. 1,05,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందండి. ఒక 1 మంత్ లోపే ఉంది ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేట్. సో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ కూడా వేయించుకున్నారు ఓనరు. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వెహికల్ని ఫుల్ ఇన్స్పెక్ట్ చేసి వీడియో చూపిస్తాను. సో మీరు బంపర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ బంపర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. ఎటువంటి రీపెయింట్ కూడా కాలేదు. వెనక బంపర్ ఒక్కటి మాత్రమే పెయింట్ అయితే అయింది. అలాగే ఫ్రంట్ బానెట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన బానెట్ వచ్చినట్టుగానే ఉంది. ఎట్లాంటి ఓడదీయడం కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదన్నమాట. సో హెడ్ లైట్స్ కూడా 2 ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అలాగని స్క్రాచెస్ కానీ ఫేడ్ అవుట్ అవ్వడం కానీ లేదు. ఈ వెహికల్లో 2 ఫాగ్ లైట్స్ కూడా ఉంటాయండి. ఫాగ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. కంప్లీట్గా సింగిల్ హ్యాండ్ డ్రివెన్ వెహికల్ అండి ఇది వచ్చేసి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. దీంట్లో పుష్ బటన్ స్టార్ట్ అండి వెహికల్ వచ్చేసి. కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది. సో అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ ఎలా వీల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి డ్యామేజ్ కానీ ఏం లేవండి. కంప్లీట్గా సీల్ టైర్ అయితే ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు. వెహికల్ ఆల్రెడీ 2-3 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాతే వీడియో తీయడం జరుగుతుందండి. టైర్ కూడా చూసుకోవచ్చు, 2023లోనే చేంజ్ చేశారు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు, డ్రైవర్ డోర్ అనమాట. సో రిక్వెస్ట్ బటన్ ఉంటుంది అనమాట. లాక్ అన్లాక్ రిక్వెస్ట్ బటన్ అంటారు దీన్ని. సో ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ కూడా ఉంటాయి. కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది వెహికల్ వచ్చేసి. అలాగే డోర్ లోపల పక్కన కూడా చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ ఉంటాయండి ఇక్కడ. సో అలాగే మీరు డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేవు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఇలాంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ కంప్లీట్గా ఒరిజినల్ ఉంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేవండి, స్క్రాచెస్ కూడా లేవు. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా స్క్రాచ్లెస్ అయితే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. ప్రతి గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. అలాగే డోర్ లైనింగ్ చూసుకోండి, ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు, రస్ట్ లేదు. అలాగే డోర్ చూసుకున్నట్లయితే లోపల పక్కన స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. ఇంటీరియర్లో కూడా సీట్ కవర్స్ చూసుకోవచ్చు. సీట్ కవర్స్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నాయి. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే టైర్ కూడా 60-80% అయితే ఉంది కంప్లీట్గా. ఇది 2021లో అయితే చేంజ్ చేశారు. షాకర్ చూసుకోవచ్చు, షాకర్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. వెనక 2 డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండర్ బాడీ చూసుకోవచ్చు, అండర్ బాడీలో ఎటువంటి డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ లేదండి. మీరు అలాగే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి ఇది. రేర్ వ్యూ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా రేర్ వ్యూ అనమాట ఇది. సో వెహికల్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్గా స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. ఈ వెనక బంపర్ ఒకటి పెయింట్ అయితే అయింది. అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసు. డిక్కీ డోర్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. అలాగే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, డిక్కీ డోర్ లైనింగ్ ఎక్కడా కూడా బానెట్ డిక్కీ ఇప్పినట్టయితే ఎక్కడా లేదు. డిక్కీ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. కంప్లీట్గా వ్యూ కూడా చూసుకోవచ్చు. అలాగే 2 టైల్ లైట్స్ చూసుకున్నట్లయితే టైల్ లైట్స్ ఎటువంటి డ్యామేజ్ లేవు, కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగ్తోనే ఉన్నాయి. కంపెనీ నుంచి వచ్చిన టైల్ లైట్స్ అలాగే ఉన్నాయి.
అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డీజిల్ వెహికల్ అనమాట ఇది. అలాగే అలై వీల్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. డ్రమ్ బ్రేక్స్ కూడా వర్కింగ్ ఫైన్ ఉన్నాయి. షాకర్ చూసుకోవచ్చు. ఈ టైర్ కూడా లెఫ్ట్ సైడ్ వెనక టైర్ కూడా 60 to 80% అయితే ఉందండి. అలాగే రేర్ అండర్ బాడీ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా డ్యామేజెస్ అయితే లేవండి. సస్పెన్షన్స్ కూడా వర్కింగ్ ఫైన్ ఉన్నాయి. రూపాయి పెట్టుబడి లేదనమాట వెహికల్లో. ఫ్రంట్ 2 టైర్లు కూడా సీల్ టైర్స్ వేయించి ఉంచారనమాట. కస్టమర్ తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి కంప్లీట్గా స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. అలాగే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. పంచింగ్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయండి ఈ వెహికల్లో, ఆస్టా కాబట్టి. సో ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఎదర్ డోర్ అండి, కో పాసింజర్ డోర్ అనమాట. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. ఎటువంటి టచ్ అప్స్ కూడా జరగలేదు వెహికల్లో. వెనక బంపర్ ఒక్కటి మాత్రమే పెయింట్ అయింది. ఇది కూడా స్క్రాచెస్ పడడం వల్ల పెయింట్ చేయించుకుంటారు. ఎటువంటి యాక్సిడెంటల్ అయితే కాదు. వెహికల్ కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అలాగే పంచింగ్ చూసుకున్నట్లయితే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. అలాగే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ చూపించినప్పుడు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ అయితే ఉంది ఫెండర్ కూడా. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి, డిస్క్ బ్రేక్స్ ఓకే ఉన్నాయి. అలాగే సస్పెన్షన్స్ చూసుకోవచ్చు. సస్పెన్షన్స్ కూడా ఎటువంటి వర్క్ అయితే లేదనమాట ప్రస్తుతానికి. పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉన్నాయి. ఎటువంటి రస్టింగ్ అయితే లేదు వెహికల్లో ఎక్కడ కూడా. ఇదండి వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,80,000 అయితే చెప్తున్నారండి. ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. అలాగే మీకు ఇంటీరియర్ చూపించి ఇంజిన్ చూపిస్తానండి. టాప్ ఎండ్ వెహికల్ అనమాట. అన్ని పవర్ విండోస్ ఉంటాయి. అలాగే సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది. పుష్ బటన్ స్టార్ట్ అండి ఇది. సో సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు ఆర్పిఎం. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఇది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఉంది. సో అలాగే మ్యూజిక్ కంట్రోలర్స్, స్టీరింగ్ మౌంటెడ్ మ్యూజిక్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి. ట్రిప్ రీసెట్ బటన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచే కాల్ కట్ చేసుకోవచ్చు. సో ఇదండి వెహికల్. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అనమాట. అన్ని పవర్ విండోస్ వర్కింగ్ అవుతున్నాయండి. సో మీకు ఇక ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను మళ్ళీ ఇంకొకసారి. వెహికల్ చూసుకోవచ్చు. 1,05,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీరు చెక్ చేయించుకోవచ్చు కంప్లీట్గా. సో షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీయించుకోవచ్చు. అలాగే మీరు ఇంజిన్ చూసుకోవచ్చు. ఇంజిన్ అన్టచ్ ఇంజిన్ అండి. ఇప్పటివరకు ఇంజిన్ పైన స్పానర్ అనేది వేయలేదు. టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు టైమింగ్ చైన్. ఈ వీడియో మెకానిక్ చూపిస్తే మెకానిక్ అర్థమైపోద్దండి టైమింగ్ చైన్ చేంజ్ అయిందా లేదా, ఇంజిన్ ఓపెన్ అయిందా లేదా అనేది మెకానిక్ ఈజీగా చెప్పేయగలరు అనమాట. సో యూజువల్గా గ్రాండ్ ఐటెన్ అంటే వైబ్రేషన్ ఉంటుంది. ఈ వెహికల్లో ఆ వైబ్రేషన్ కూడా లేదండి. అంటే చాలా మంచిగా మెయింటైన్ చేశారనమాట. సో యాప్రాన్స్ 2 చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి 3,80,000 అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.